దేశాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి పెట్టుడు ముహూర్తాల కోసం పండితుల దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి కొన్ని సందర్భాలు తప్పని సందర్భాల్లో మాకు ఇది అవసరం అండి అని చెప్పి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి పెట్టుడు ముహూర్తాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, లేదంటే పర్వాలేదా పెట్టుడు ముహూర్తాలు అనేవి? ఆ విషయం గురించి చెప్పండి గురువుగారు. ముఖ్యంగా అసలు ముహూర్తం అంటేనే శుభం జరగడం కోసం పెట్టేది. ఒక శుభముహూర్తాన్ని పెట్టండి అని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ముహూర్తంలో మనం ఏం చూస్తామంటే సహజంగా తారాబల, చంద్రబల, గురుబలంతో కూడుకున్నటువంటి ముహూర్తాన్ని చూసుకుంటాం. ఎప్పుడైతే ఆ శుభముహూర్తం కోసం ఏదైతే వివాహం చేసుకునేటువంటి దంపతులకు కానీ, గృహప్రవేశం చేసుకునేటువంటి దంపతులకు కానీ వాళ్ళ జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి సమయం, అంటే దీనివల్ల తద్వారా ఈ శుభకార్యం యొక్క ప్రభావం వల్ల, ఈ వివాహం జరిగిన ముహూర్త ప్రభావం వల్ల, ఈ గృహప్రవేశం చేసుకున్న ముహూర్త ప్రభావం వల్ల ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలి అంటే ఆ శుభముహూర్తానికి బలం ఉండాలి. గురుగారు, మరి మొదటి కాలర్తో మాట్లాడిన తర్వాత